మై డియర్ ఫ్రెండ్స్ అండ్ A to Z టీమ్ మెంబర్స్. సో ఒక్కసారి గమనించండి, మనం గ్రోమో యాప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క గ్రోమో యాప్లో నాకు 550 కాయిన్స్ ఉన్నాయి, గ్రోమో కాయిన్స్ ఉన్నాయి. ప్లస్ నాకు 564 రూపాయలు అనేది రావడం జరిగింది. సో మనకు ఇన్కమ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. రమాదేవి అంటే టైడ్ అకౌంట్ ఇప్పించాను. టైడ్ అకౌంట్ నా రెఫరల్ ద్వారా ఇప్పించినందుకు గాను 550 రూపాయలు వచ్చినాయి. ప్లస్ ఒక 4 రూపాయలు స్పిన్ చేసినందుకు వచ్చినాయి, ఒక 10 రూపాయలు స్క్రాచ్ కార్డ్ ద్వారా వచ్చినాయి. సో ఒకసారి నేను వీటిని మళ్ళీ చూపిస్తాను. అంటే మనకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ కాయిన్స్ ఉన్నాయో, గ్రోమో కాయిన్స్ ఉన్నాయో, గ్రోమో కాయిన్స్ని మనం స్పిన్ చేయవచ్చు అన్నట్టు. మనం స్పిన్ చేయడం ద్వారా కూడా మనకు అమౌంట్ రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పిన్నర్ ఉంది కదా, ఈ స్పిన్ అనేది చేస్తున్నాను నేను. 5 స్పిన్ చేసుకోవచ్చు. ఒక స్పిన్ చేసినందుకు 100 గ్రోమో కాయిన్స్ అనేది మనకి ఖర్చు అవుతాయి. సో నాకు ఇక్కడ ఒక 90 గ్రోమో కాయిన్స్ వచ్చినాయి. సో గ్రోమో కాయిన్స్ రావడం వల్ల నేను ఒక 10 కాయిన్స్ మైనస్ అయింది. ఎందుకంటే నేను పే చేసింది 100, నాకు గ్రోమో కాయిన్స్ వచ్చేసింది 90, కనుక నేనే లాస్ అయ్యాను ఒక 10 కాయిన్స్. సో టోటల్ ఇప్పుడు 540 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి వచ్చింది. 100 మన లాస్ అయిపోయినాం. సో ఈ విధంగా మనం చేసుకునే అవకాశం అవుతుంది. ఇలా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. 203 కాయిన్స్ వచ్చినాయి నాకు. ఇప్పుడు 203 కాయిన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ స్పిన్ చేస్తున్నా. మళ్ళీ స్పిన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో మళ్ళీ ఒక 97 కాయిన్స్ వచ్చినాయి. సో అదేం పెద్ద లాభం లేదు. నెక్స్ట్ చూద్దాం. సో ఇంకొకటి మాత్రమే ఉంది మనకు అవకాశం, స్పిన్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఒక 70 గ్రోమో కాయిన్స్ వచ్చినాయి. సో వాస్తవానికి పెద్ద లాభం అయితే ఏం లేదు. సో నష్టంలోనే ఉంది. ఒక 4 కాయిన్స్ పోయినాయి అంతే. గ్రోమో కాయిన్స్ అనేవి ఫ్రీ కాయిన్స్ వస్తాయి. నష్టం అంటే మన ఉద్దేశం, మన చేతిలో డబ్బులు అయితే ఏం పోవు. ఇలా ప్రతిదీ కూడా మనకు ఫ్రీగానే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ జాక్ పాట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. చూద్దాం, జాక్ పాట్ రోల్ అని చెప్పేసి. సో జాక్ పాట్ రోల్ చేస్తున్నాం మనం. జాక్ పాట్ రోల్లో 437 గ్రోమో కాయిన్స్ వచ్చినాయి మనకి. సో ఈ విధంగా ఇంకొక 500 ఉంటే మాత్రమే ఈ యొక్క రోల్ చేయవచ్చు అన్నట్టు. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు చాలా రకాలుగా. మనకు ఇన్సూరెన్స్ సేల్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ ఇప్పించవచ్చు. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తే మనకు 3,500 రూపాయలు వస్తాయి. అదేవిధంగా పర్సనల్ లోన్ ఇప్పిస్తే ఒక 6% వరకు వస్తుంది. సేవింగ్ అకౌంట్ అప్ టు 800 రూపీస్ వరకు, అంటే మనకు 800 రూపాయల వరకు ఒక సేవింగ్ అకౌంట్ ఇప్పిస్తే వస్తుంది. అదేవిధంగా మనకు డీమార్ట్ అకౌంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది, క్రెడిట్ ఉంది, చాలా రకాలుగా ఉన్నాయి. అంటే హోమ్ లోన్ అని చెప్పేసి, బిజినెస్ లోన్ అని చెప్పేసి చాలా రకాలుగా ఉన్నాయి. ఈ విధంగా మనం సర్వీస్ ఇవ్వచ్చు. ప్లస్ ముఖ్యంగా అయితే నేను సేవింగ్ అకౌంట్ పైన చెప్తున్నాను. ఎందుకంటే సేవింగ్ అకౌంట్ అవసరం లేని వ్యక్తులు అయితే ఇవ్వలేరు. ఇక్కడ చూడండి, టైడ్ అకౌంట్ ఇప్పించినప్పుడు మనకు 660 రూపాయలు వస్తున్నాయి, అప్ టు 660 వరకు వస్తుంది. అదేవిధంగా మనకు DBS ఇప్పిస్తే 300 రూపాయలు. ఈ విధంగా మనకు చాలా ఉన్నాయి సర్వీసెస్. ఇవన్నీ కూడా మనం మన ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం ఇప్పించవచ్చు. దీంట్లో ఎలాంటి అమౌంట్ పే చేయకుండా, గుర్తుపెట్టుకోండి, మనం లాస్ అవ్వడానికి పే చేస్తే కదా, అంటే మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతాం. ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా చేయొచ్చు. దీనికి సంబంధించిన A to Z టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కావాల్సిన నేను సర్వీస్ ఇస్తాను, కావాల్సినంత నేను హెల్ప్ చేస్తాను. టెన్షన్ అవసరం లేదు. హ్యాపీగా మనం మనీ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ ఆల్ ద బెస్ట్.